ఇక తెలంగాణ స్టేట్లో తొలి మహాసభలకు రెడీ అయింది సిపిఎం. ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమైంది. 4 రోజులు జరగనున్న కామ్రేడ్స్ కాన్ఫరెన్స్ ఇవాళ ప్రారంభం కానుంది. పార్టీ విస్తరణే లక్ష్యంగా ప్రణాళికల తయారీలో బిజీగా ఉన్నారు నేతలు. సిపిఎం రాష్ట్ర మొదటి మహాసభలకు భాగ్యనగరం ముస్తాబైంది. జెండాలు, తోరణాలతో వీధులన్నీ ఎరుపెక్కాయి. ఆర్టీసీ కళ్యాణ మండపంలో 4 రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఈ సభలకు హాజరు కానున్నారు. పొలిటికల్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులతో పాటు 10 వామపక్ష పార్టీల నేతలు, ప్రజా కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటున్నారు. ఈ మహాసభల్లో ప్రధానంగా రాబోయే కాలంలో రాష్ట్రంలో అనుసరించే రాజకీయ ఎత్తుగడల గురించి, విధానం గురించి చర్చిస్తాం. వామపక్షాలు, సామాజిక శక్తులు, ఇతర అభ్యుదయగాములందరూ ఐక్యంగా ఒక వేదిక మీదకి తీసుకురావాలని, రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయాలని, రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా వామపక్షాలు తయారు కావాలనేది మేము ఈ మహాసభలో లక్ష్యంగా నిర్ణయించుకుంటున్నాం. ప్రతినిధుల సభ, కళాకారుల జనజాతర, తెలంగాణ రుచులు, సాయుధ పోరాట జ్ఞాపకాలు, ఇలా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, పోరాటాలు మహాసభలో ఉండనున్నాయి. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో 4వ తేదీ వరకు తెలంగాణ జనజాతర జరగనుంది. జానపద, సింధు, యక్షగానాలు, వీధి నాటకాలు, బతుకమ్మ, పీర్లు, డప్పు దరువులు, గజ్జల సవ్వళ్లు, పేరిణి, గిరిజన నృత్యాలు, విచిత్ర వేషాలు, కోలాట ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ వంటకాలు, వస్త్ర ప్రదర్శనలు, హస్తకళల అంగళ్ళు, ఫోటో, కార్టూన్ ఎగ్జిబిషన్లు, చలనచిత్రాలతో పాటు 1000 మంది కళాకారుల జామెలి రాగాల ప్రదర్శన ఉంటుంది. 4న ఇందిరా పార్క్ నుంచి నిజాం కాలేజీ గ్రౌండ్స్ వరకు కళాకారుల ప్రదర్శన, మధ్యాహ్నం సుందరయ్య పార్కు నుంచి ఎర్రసేన కవాతు సాగుతుంది. భారత ప్రజాస్వామ్యంలో వామపక్షాలకు కీలక పాత్ర ఉంది. ఈ మీడియా కేంద్రం ద్వారా సిపిఎం తన రాజకీయ మహాసభల ప్రత్యేకతల్ని, విశేషాలని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయడం చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించుతున్నందుకు మరొకసారి వారిని అభినందిస్తూ, బండెనిక బండి కట్టి పాట రచయిత యాదగిరి కళా ప్రాంగణాన్ని మధ్యాహ్నం 2 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభిస్తారు. సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలను దర్శకుడు దాసరి నారాయణరావు ఇనాగ్రేట్ చేస్తారు. కాళోజీ ప్రాంగణాన్ని ఆర్ నారాయణమూర్తి, మగ్దూన్ మోహినుద్దీన్ కళా ప్రాంగణాన్ని గోరెటి వెంకన్న, కొమరంభీం కళా ప్రాంగణాన్ని తెలంగాణ సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రారంభిస్తారు. ఈ మహాసభల సందర్భంగా ఇక్కడనే అనేక రకాల స్టాల్స్ని, సుమారు 200 స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తెలంగాణ సంస్కృతిని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రజా కళాకారులు అనేక రకాల ప్రదర్శనలు ఇచ్చి, ఆ ప్రదర్శనలో కూడా తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వటం. 2వ తేదీ సమావేశాల్లో ప్రముఖ రచయిత దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ కోదండరాం, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, అందెశ్రీ, విమలక్క, నారా రాఘవరెడ్డి, కరుణాకర్ దేశాయి, ఎన్ శంకర్. 3వ తేదీ మీటింగ్స్ లో ఎన్ ముక్తేశ్వరరావు, టంకశాల అశోక్, మల్లెపల్లి లక్ష్మయ్య, ఊసా, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మార్చి 4న భారీ బహిరంగ సభ జరగనుంది. మహాసభలతో భారీ మైలేజీ పొందాలని భావిస్తుంది సిపిఎం. ప్రజా ఉద్యమాల నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.